నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మేడం, సోషల్ మీడియాలో చాలా విపరీతంగా అంటే నీచమైన పోస్ట్‌లు అని చెప్పుకోవచ్చు. అంటే దేవుడిని కూడా ఒక కమర్షియల్ యాంగిల్‌లో వాడుకుంటున్నారు. మేము ఇంత పెట్టి వెళ్ళాము, 25,000 పెట్టి వెళ్ళాము, 10,000 పెట్టి వెళ్ళాము, రిచ్ దర్శనము అనేసి ఇలా ఒకరిని చూసి ఇంకొకరు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు మ్యామ్. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్ అవ్వచ్చు అండ్ యూట్యూబ్ అవ్వచ్చు. ఎవరికి వాళ్ళు ఛానెల్ క్రియేట్ చేసుకొని అలా పెట్టేసుకుంటున్నారు. సో, ఒకరిని చూసి ఇంకొకరు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేసే వ్లాగ్స్ దేనికి రిలేటెడ్, డబ్బుల కోసమే చేస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అయితే అసలు ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక పేరు ఉంటుంది. వీళ్ళు ఇంతకు ముందు వేరే వేరే ఛానల్స్ లో యాంకర్స్ గాను, లేకపోతే న్యూస్ రీడర్స్ గాను, లేదు ఇంకొక జాబ్స్, కొంతమంది నేను చూసాను మంచి జాబ్స్ కూడా వదిలేసుకొని ఈ వ్లాగ్స్ లోకి వచ్చేసారు. అంటే మరి వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఎట్లా వస్తారు? రారు కదా. అవునా? అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి దానిని కమర్షియల్ యాంగిల్లోనే చెప్తారు. నేను 10,000 రూపాయల టికెట్, శ్రీవాణి టికెట్ పెట్టి కొనుక్కున్నాను అంటే అట్లా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు. అవునా? మరి మీరు మాత్రమే వెళ్తున్నారా? మీరు మాత్రమే ఎందుకు చెప్తున్నారు? మీరు వాటిని కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి. లేదు, ₹1,00,000 డొనేషన్ ఇస్తే కొన్ని సంవత్సరాల పాటు, సంవత్సరానికి ఒకసారి ఎల్వత్ దర్శనం ఇస్తారు, ఏదో సంథింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి చాలా మంది కడతారు. చాలా మంది లక్షల్లోనే ఉంటారు అది కట్టే వాళ్ళు కూడా. దేవుడి కోసం ₹1,00,000 ఏంటి, కోట్లల్లో ఇస్తారా? వాళ్ళు ఎవరు పేర్లు చెప్పుకోరు. మరి మీరు మాత్రం ఎందుకు చెప్పుకుంటున్నారు? మీకు పబ్లిసిటీ కావాలి, మీకు వ్లాగ్స్ లో ఆ పబ్లిసిటీ కనపడాలి. అవునా? దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతోంది? వ్యూవర్స్ లో పడుతుంది. వ్యూవర్స్ లో కూడా కొంతమంది మీద బాగా పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటారు ఫ్యామిలీలో, అంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చెయ్యారు. వీళ్ళు ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఏమనంటే అదిగో ₹10,000 టికెట్ ఉందంట, మనం కూడా పోతాం. మన ఇంట్లో 5గురు ఉంటే 50,000, అది పెట్టే స్తోమత మన ఇంటికి ఉందా లేదా అనేది ముందు మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే శక్తి వాళ్ళకి లేదు. అలానే హస్బెండ్ చెప్తే ఆయన మాట వినరు. వీళ్ళకి ఎట్లా ఉంటది అంటే, హస్బెండ్ చెప్తే పో నువ్వు ఇట్లాగే చెప్తావు ప్రతిదానికి అని అంటారు. అసలు నాకు తెలిసి ఈ వ్లాగ్స్ అనే దాన్ని బ్యాన్ చేస్తే గానీ చాలా కాపురాలు ఇలాంటివి కొన్ని యూస్ఫుల్ ఉంటాయి. హెల్త్ కి రిలేటెడ్ గా, ఫుడ్ కి రిలేటెడ్ గా, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెయ్యండి, ఈ సూర్య నమస్కారాలు చెయ్యండి, ఈ ఆసనాలు వెయ్యండి, ఇలా కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటికి ఓకే యూట్యూబ్. అవునా? ఇలా ఈ పిచ్చి వ్లాగ్స్ ఉంటాయి కదా, వీటిని బ్యాన్ చేస్తేను లేదా వాటిని రిస్ట్రిక్ట్ చేస్తేను కానీ కొంతమంది బాగుపడరు. సమాజంలో చాలా వరకు వీళ్ళ వల్ల కూడా బ్యాడ్ అయితే జరుగుతూనే ఉంది. చాలా ఇంపాక్ట్ పడుతోందమ్మా. ఇప్పుడు ఏం కావాలని యూట్యూబ్ లోనే చూసేస్తాం మనం. అవునా? లేదంటే ChatGPT దానిలోకి వెళ్తాము, లేదా గూగుల్లోకి వెళ్తాం. అవునా? అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మన సొసైటీని ఏం చేస్తుంది? తన చేతుల్లోకి తీసుకుంటోంది. ఇదివరకు ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సన్ టు పర్సన్, వరే పలానోడికి ఏమన్నా తెలిసేమని ఫోన్ చేసి అడిగేవాళ్ళు. అప్పుడు నీకేమయ్యేది? మనిషి నుంచి మనిషికి కమ్యూనికేషన్ బాగుండేది. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 ఫోన్లు పట్టుకునే కూర్చుంటున్నారు కదా. ఇంట్లో ఉన్న నలుగురులోనే నీకు ఇది లేకుండా పోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా, కొడుకు ఏం చేస్తున్నాడో తల్లికి తెలియదు, కూతురు ఏం చేస్తుందో తండ్రికి తెలియదు, అసలు మొగుడేం చేస్తున్నాడో భార్యకి తెలియదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు. ఇలాంటి అందుకే కదా ఇంత క్రైమ్ రేట్ ఇప్పుడు పెరిగింది. ఇదివరకు ఎక్కడుంది ఈ క్రైమ్ రేటు? అలా కాక నలుగురు ఉన్నా కూడా ఇంకా లోన్లీనెస్ ఫీల్ అయ్యి సూయిసైడ్స్ ఎక్కువైనాయి ఇప్పుడు. ఒకప్పుడు అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, మామయ్యలు, అత్తలు, పిన్నులు, బాబాయ్లు అందరితో కలిసి ఉన్న గొడవలు ఉండేవి. ఉన్నా కూడా పిల్లలు యాక్టివ్ గా, ఆరోగ్యకరంగా, మోరల్ వాల్యూస్ తో పెరిగేవాళ్ళు. నాకు తెలిసి మా జనరేషనే లాస్ట్ ఏమో అనుకుంటా మోరల్ వాల్యూస్ తోనో, లేదంటే ఆ రామాయణ భారతాలు వినుకుంటూ పెరిగిన వాళ్ళం. మేము అయితే మా నాయనమ్మ చక్కగా సాయంత్రం 7:30-8 బయట మంచం వేసి శుభ్రంగా తినేస్తే పడుకోబెట్టి బోల్డ్ కథలు చెప్పేది. అవునా? వింటూ నిద్రపోయేవాళ్ళం. అప్పుడు విన్న ఆ భారతాలు, ఆ రామాయణాలే మాకు ఈ రోజుకి కూడా ఓకే ఇది ఇట్లా ఇది ఇట్లా అని మేము చెప్పగలుగుతున్నాం. మాకు మన ధర్మం మీద కమాండ్ వస్తుంది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోజు ఆమె కోసం మాట్లాడుతున్నాం కానీ ఇంతకు ముందు దువ్వాడ శ్రీనివాసరావు గారు డైరెక్ట్ నేమ్సే చెప్పేస్తానమ్మాయి, నాకు ఈ ముసుగులో గుద్దులాటలు వద్దు, ఓకే డైరెక్ట్ గా నేమ్సే.
వాళ్ళు చేసిన పని ఏంటి? అవును ఉం? ఇట్లా మన హిందువుల్లోనే ఈ విచ్చలవిడితనం వచ్చేసింది. అవును చాలా ఇదే మనుషుల్లో ముస్లిమ్స్ ఉన్నారు మన కంట్రీలోనే, చర్చిలో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా చర్చిలో రీల్స్ చేసి పెట్టడం కానీ, లేదా మసీదు ముందు రీల్స్ చేసి పెట్టడం కానీ మనం చూసామా? లేదు మ్యామ్. ఇంతవరకు ఒక్కటన్నా చూపించండి నాకు. చూడలేదు. మరి మనకే ఎందుకు వస్తుంది ఈ విచ్చలవిడితనం? అంటే మన పెద్దవాళ్ళు మనల్ని సరిగా పెంచట్లేదు అని. ముస్లిమ్స్ లో ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇది నేను చూసా, నాకు తెలుసు. ఓకే. నేను చదువుకునేటప్పుడు ఆ, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వెళ్ళేవాడు కాదు. ఉమ్, ఫ్రైడే మార్నింగ్ 5కో 5:30కో ఒక నమాజ్ అయిపోతుంది వాళ్ళకి. అవగానే ముస్లిమ్స్ పిల్లలు ఎవరైతే మసీద్కి రారో వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ వెళ్తారనమాట. ఉమ్, ఉమ్. ఆ ముస్లిం పెద్దలందరూ పోతారు. ఆ, అదొక పని. ఓకే. వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పి నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్తారు. అవునా? వాళ్ళు వెళ్తారు. ఇంతమంది వచ్చి చెప్తే వెళ్ళకుండా ఎట్లుంటారు? అవును వెళ్తారు. అలాగే ఈ చర్చి దానిలో చూడమ్మా, సండే వాళ్ళకి ప్రేయర్స్ ఉంటాయి. ఉమ్. అవునా? సండే స్కూల్స్ అని అవును. ఉంటాయి. మరి అవి మనకు అసలు ఎందుకు లేవు? అంటే ఇది మన ధర్మంలో ఉన్న తప్పే కదా, అవును మన ధర్మాన్ని బోధించే వాళ్ళలో ఉన్న తప్పే కదా, అవును. లేదు మన తల్లిదండ్రుల్లో ఉన్న తప్పే కదా. అవునా? అవును. అదే ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్లు విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు తిరుపతిని గాని, ఇంకొక పుణ్యక్షేత్రాన్ని గాని, ఈవెన్ కేదార్నాథ్ ఆ చలిలో చచ్చిపోతా కూడా రీల్స్ చేస్తున్నారు. అందుకని ఈ మధ్య వాళ్ళు ఏం చేశారు, ఒక ఎంతరా 1 or 2 kilometers మేర ఉమ్, ఆ టెంపుల్ కి చుట్టూతా ఉమ్. అసలు సిగ్నల్సే లేకుండా చేశారు. టెంపుల్స్ లలో మొబైల్స్ అలో చేయకపోయినా కూడా ఎలాగో ఒకలాగా తీసుకొని వెళ్తున్నారు మ్యామ్. ఇన్ఫ్లుయెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు తిరుపతిలో మనం చెయ్యము, ఉమ్. కానీ బయటకు వచ్చినాక మళ్ళీ మన మొబైల్ తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి వీడియోలు చేస్తున్నారు. అవును. నెక్స్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఉమ్, అవునా? వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఎవడో ఒకటికి ఫోన్ ఇస్తారు వీళ్ళు. అవును. వాడు జేబులో పెట్టుకొని వీళ్ళని తీసుకెళ్లి జాగ్రత్తగా దర్శనాలన్నీ చేయించుకొని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఫోన్ ఇచ్చి ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవటం ఆలస్యం, వీళ్ళు రీల్స్ చేస్తారు. అవునా? ఉమ్, తిరుపతిలో ప్రతి అడుగు, తిరుమలలో స్పెషల్లీ ఉమ్. ప్రతి అడుగు వెంకటేశ్వర స్వామిదే. ఆయన కొలువై ఉన్నాడు అక్కడ. అంతే, అది ఆయన ప్లేస్. అది ఉమ్. ఆయన ప్లేస్ లోకి మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు నా ఇంటికి ఎవరైనా వస్తే నా ఇంటికి తగినట్లే ఉండాలి కానీ అవును. వాళ్ళకి తగినట్లు నా ఇంట్లో ఉంటానంటే నేనైతే తని తోసేస్తా. మొహమాటం ఏం లేదు. అవును. అవునా? అట్లా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి తగినట్లు మనం ఉండాలి. అవును. మనకు తగినట్లు అక్కడికి వెళ్ళి మలుచుకోవటానికి అదేమి ఇది కాదు. అవును. మన అవునా? ఇల్లేం కాదు. మన ఇల్లు కాదు, అది దేవదేవుడి నిలయం అది. అవునా? అలాంటి దగ్గరికి నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి, అవును. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇంటికి వెళ్తే ఆయనకి తోచింది ఆయన ఇస్తున్నారు. నీ ఇంటికి వస్తే నువ్వు కనీసం కాఫీ అన్న ఇస్తావో ఇవ్వవో తెలియదు ఇంటికి వచ్చిన వాళ్ళకి. అవునా? అవును. కానీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా లైన్ లో 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారా సర్వదర్శనానికి. అవును. మరి వాళ్ళకి తిండికి ఏమన్నా లోటు ఉందా? ఏం లేదు. నీళ్ళకి ఏమన్నా 24 లోటు hours ఉందా? సరే. వేటికి లోటు ఉంది? నువ్వు లైన్ లో ఉన్నావన్న పేరుకే గాని అవును. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అవును. అసలు అక్కడ ఇస్తారు వేడి వేడి పాలు, ఆ వేడి వేడి పొంగలి అమృతమే. ఉమ్, ఎందుకంటే మేము అది మొన్న వెళ్ళొచ్చాం మేము. ఉమ్. ఇది మన ఏమంటారా దాన్ని, గ్రహణం రోజు, ఓకే. గ్రహణానికి ముందు రోజు తిరుపతి వెళ్ళి గ్రహణం రోజు కాళహస్తి వెళ్ళొచ్చాం. ఉమ్. అర్థమైందా? అవును. అప్పుడు మేము తిన్నాము, వేడి వేడి పొంగలి ఇస్తే అబ్బా అబ్బా అనుకుంటా తిన్నాం. ఎంత బాగుంది. ఉమ్. అసలు దేవుడు ఉన్న ప్లేస్ లో ఆ మాత్రం పొంగలి తింటాం, ఆ మాత్రం పాలు తాగటం అవును. ఎంత అదృష్టం. అవును. ఎంత మంది అలా చేస్తారు. ఇప్పుడు నువ్వు మసీద్కి వెళ్ళి నీకేమైనా ఇంత పెడతారా తిండికి? రోజు అక్కడ 365 రోజులు పెడతారు. అవును, పెడతారు. 365 రోజులు 24/7 అవును. 24 గంటలు పెడతారు. అవునా? మరి నువ్వు ఏ మసీద్కి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా నీకు అలా జరుగుతాయా? జరగవు. జరగవు. వాటి కోసం నువ్వేమన్నా మాట్లాడతావా? మాట్లాడవు. మరి మన దగ్గరకు వస్తే మన దేవుడి తిండి తింటూ మన దేవుడిని అవమానించడం ఏంటి? అవును. సరే, ఆవిడెవరో వచ్చి సారీ చెప్పారు. ఆవిడ సారీ చెప్పిన వీడియో నాకు చూడమని ఒక ఫ్రెండ్ పంపించారు. అవును. చూశాను. అది కూడా కమర్షియలే. చెప్పే విధానం కూడా అసలు మొత్తం ఫుల్ కమర్షియలే. commercial. ఆవిడేమి లోపల నుంచి ఏదో వచ్చి మీకు పశ్చాత్తాపం ముష్టి పడేస్తున్న విధంగా ఆమె చెప్పేది. లోపల నుంచి వచ్చి, అంటే ఇప్పుడు మనం నిజంగా బాధపడితే అవును. మన వాయిస్ లో, మన ఫేస్ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది. అవును. అవునా? నిజంగా
ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆవిడ ఏమన్నా లోపల నుంచి బాధపడి పశ్చాత్తాపడి చెప్పినట్లుందా? లేదు. దాన్ని కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొచ్చి వదిలింది. దాన్ని కూడా మనోళ్ళు చూశారు. అసలు ఇలాంటి వాళ్ళవి వీడియోలు చూడకుండా బ్యాన్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే అసలు ఎవరైతే ఇలా రీల్స్ చేసి దేవదేవుణ్ణి ఎవరైతే అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళకి అసలు తిరుపతి కొండ ఎక్కడానికే వీల్లేదు అని బ్యాన్ చేసేయాలి. వాళ్ళ ఆధార్ కార్డులు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్స్ ఏమైనా ఉన్నా, పాస్పోర్ట్ అంటే మీరు అనొచ్చు పాస్పోర్ట్ తో ఏంటి లింక్ మేడం అని, ఆధార్ కార్డు లేకపోతే పాస్పోర్ట్ చూపించిపోతారు. అర్థమైందా? అలాంటి అసలు వాళ్ళకి కొండెక్కే అధికారాన్ని కొన్ని సంవత్సరాల వరకు ఇవ్వకుండా ఉంటే నిజంగా వీళ్ళు దేవదేవుడి భక్తులే అయితే అక్కడ కూర్చొని ఏడుస్తారు. ఆ సింపతి చూపిస్తున్నాం. నేను అక్కడికి వెళ్తేనే నాకు పిల్లలు అయ్యారు, నేను దేవుడు అక్కడికి వెళ్తే ఏం పిల్లలు అవ్వలేదులే కానీ సప్త శనివారాల వ్రతం ఏదో చేస్తా ఉంది, దాని వల్ల పిల్లలు అయ్యిండ్రు అన్నది ఏదో పెట్టింది, గందరగోళం చేసింది. దాన్ని మనం ఎవరం కాదన్నాం. కానీ నీకు అంత భక్తి ఉన్నప్పుడు దేవదేవుడి ప్రసాదాన్ని నువ్వు అంత అపహాస్యం చెయ్యటం ఏంటి? సరే, దేవదేవుడి వల్ల నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నావు, అది కూడా దేవదేవుడి దయే కదా, అవునా? అది కూడా దేవదేవుడి ప్రసాదమే అని ఆమె టీవీలో అది ఒక దానిలో చెప్పింది, వెంకటేశ్వర స్వామి వరప్రసాదం నా కడుపులో ఉన్న బిడ్డ అని. మరి ఆయన ఆ పిల్లోడిని కూడా, ఆ పిల్లోడినో ఆ బిడ్డను కూడా అట్లాగే చేస్తావా? దేవదేవుడి ప్రసాదం అని చెప్పి వికిలిగా మాట్లాడతావా? నీ కొడుకునో నీ కూతురునో పుట్టినాక ఏం చెప్పుకుంటారు? ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడవు కదా. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తిండి తింటే నీకు అపహాస్యం, వెకిలి. నీ కడుపులో నుంచి బయటకు వస్తే నీకు అపహాస్యం కాదు, వెకిలి కాదు. ఇదేంటి? ఇది ఇంత వైపరీత్యం, ఇంత చిరాకుతనం మన వాళ్ళల్లో బాగా పెరిగిపోతుంది. ఇది మనమిచ్చిన అలుసు, మనమిచ్చిన ఈ సెక్యులర్ భావజాలం. ఫైనల్ గా ఎలాంటి జరగకుండా ఉండాలంటే చెప్పాను కదా, ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ లో ఉన్న శివుని అపహాస్యం చేస్తే మళ్ళీ వాడు ఆ కేదార్నాథ్ లోకి అడుగు పెట్టకుండా చేయటమే. అట్లాగే తిరుమలకి వెళ్ళి దేవదేవుణ్ణి అపహాస్యం చేసిన, దేవదేవుడి దగ్గర రీల్స్ చేసిన, లేదా వాటిని ఎక్స్పోజ్ చేస్తా ఏమంటారమ్మా వీడియోస్ పెట్టిన, ఏంటి దేవదేవుడి దగ్గర ఉండే అవన్నీ క్లియర్ గా చేసి, అవన్నీ మనము శత్రువులకి మన అంతా మనం ఇస్తున్నట్లే. అవునా? ఇప్పటికే ఆ అటాకులతో చచ్చిపోతున్నాం. అవునా? ఇంకా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇవన్నీ చేస్తే ఏమో రేపు ఆ ప్రసాదంలో ఏమన్నా కలిపిస్తే జరుగుతున్నాయి కదా. ఈ రోజుకి మనం బయట పబ్లిక్ నీళ్లు తాగాలంటే భయపడుతున్నాం, తినాలంటే భయపడుతున్నాం, ఏం కడుపుతున్నారా ఏం చేస్తున్నారా అని చేస్తున్నాం. అలాంటిది నువ్వేం చేస్తున్నారు? ఇలా చేసిన ప్రతి ఒక్కరిని టీటీడీ నిఘా వర్గాలు పట్టుకొని వాళ్ళని బ్యాన్ చేయటమేరా. అట్లా గట్టిగా 1 సంవత్సరం చేస్తే ఇంకొకసారి ఎవడు చెయ్యటానికి సాహసించడు. లేదు చేసే దమ్ము ధైర్యం ఉన్నోడు అసలు అక్కడికి ఇంకా వద్దులే నేను వీడియో చేయకుండా ఉండలేను అనుకున్నోడు ఇంకా అక్కడికి వెళ్ళడు. ప్రశాంతత దెబ్బ తినదు. నేను అనుకునేదైతే ఇదేరా. మనం అసలు ఆ విధంగా నేను ఈ రోజు వాళ్ళ వీడియోస్ కూడా చూశాను. టీటీడీ ఎంప్లాయీస్ ఆమెవి ఆధార్ కార్డు అది బ్లాక్ చేయమని చెప్పి మళ్ళీ దర్శనానికి రాకుండా ఉండొద్దని చెప్పేసి ఆ టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మనం వాళ్ళకి కూడా సపోర్ట్ ఇద్దాం, అందరం కలిపి మనలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, మనందరం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు పిచ్చి వేషాలు వేయకుండా ఆగుతారు అని. నేను రీసెంట్గా తిరుపతి కానీ శ్రీశైలం కానీ కాళహస్తి కానీ ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్ లోకి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎలవ్ లేదని చెప్పను కానీ పంపించాలి అంటే వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, మేము ఈ దేవదేవుడిని నమ్ముతాము లేదా మేము ఈ నమ్ముతాము. కానీ ఇక్కడ ఎలా తయారయ్యారంటే, మీరు వెళ్తున్నారు కదా, సో అండ్ సో ముస్లింని తీసుకెళ్ళండి, మీతో పాటు లేడీని తీసుకెళ్ళండి, మనోళ్ళే మనకు రిక్వెస్ట్లు చేస్తారు. మనం కాదు అంటే మనం వాళ్ళ దృష్టిలో ఆర్ఎస్ఎస్ మెంబర్. నేనైతే చాలా మంది దృష్టిలో ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదిని, బీజేపీకి రిలేటెడ్ అయిన పర్సన్ నేనైతే. అది ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ అవ్వచ్చు. ఓకే, నేను అనేది అదే. అలా వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్తారా? లేదు. వాళ్ళ మసీదులకు మనల్ని తీసుకెళ్తారా? అవ్వదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? ఇట్లా మనలోనే మార్పు రావాలి అంతే. స్పెషల్లీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బ్యాన్ చెయ్యటమే, ఇంకా అదొక్కటే మార్గం, ఇంకా అంతకు మించి మార్గం లేదు మనకు. దానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం.
తప్పకుండా. థ్యాంక్ యూ.